హోంమంత్రి గారు గమనించాలి. పాపం ఆమె చేతిలో ఏమీ లేదులే. ఆమె మైకి ముందే హోంమంత్రి గారు కానీ నిర్ణయాలు ఆమె చేతిలో లేవనుకోండి. అయినా సరే హోంమంత్రిగా ఉన్నారు కాబట్టి, అమ్మా హోంమంత్రి గారు మీరేమైనా యాక్షన్ తీసుకుంటారా, లేకపోతే మైక్ ముందుకు వచ్చి మాట్లాడతారా, అంతవరకేనా అని అడుగుతా ఉన్నా. మైక్ ముందుకు వచ్చి నిన్న మాట్లాడారు చూశారుగా, అందరి మీద కేసులు పెట్టిద్దంట. అమరావతి మునిగిందంటే కేసులు పెట్టిద్దంట. అమరావతి మునిగింది, అమరావతి మునిగింది, అమరావతి మునిగింది, అందరూ అమరావతి మునిగింది, అమరావతి మునిగింది అంటున్నారు. ఏమిటి అన్యాయం ఉంటుంది చెప్పండి? అందరూ అమరావతి తేలింది, అమరావతి తేలింది, అమరావతి తేలింది అని. మరి మునకపోతే గండి ఎందుకు కొట్టారు హైవేకి? ఇవాళ మున్సిపల్ మినిస్టర్ గారు వెళ్ళి దగ్గరుండి రాత్రి గండి కొట్టించారు. పెద్ద గండి, మామూలు గండి కాదు. హైవేకి కొత్తగా వేసినటువంటి హైవేకి గండి కొట్టేశారు, పెద్ద గండి. ఎందుకంటే మునిగిన అమరావతి నుండి నీరు బయటకు పంపడానికి కొట్టారా లేదా? మరి అమరావతి మునిగింది, అమరావతి మునిగింది అంటే ఇప్పుడు తేలింది 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 అని చెప్పాలా? నాకు అర్థం కాలేదు. హోంమంత్రి గారు దీనికైతే రెడీగా ఉంటారు కానీ బుడ్డా రాజశేఖర్ అరెస్ట్ చేయడానికి మాత్రం రెడీగా ఉంటారు. అరెస్ట్ చేస్తే ఆమె ఉద్యోగం పోయే పరిస్థితుంది. అక్కడ దాకా ఎందుకు?